సిటీలో సుడిగాలి పర్యటన చేశారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. 3 వేర్వేరు ఈవెంట్లకు ఆయన అటెండ్ అయ్యారు. సిటీ అభివృద్ధికి సహకరించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. నగరంలో సోషల్ ఈవెంట్స్ పెరిగాయన్నారు కేటీఆర్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 10 స్వచ్ఛ సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీతో ఒప్పందం కుదుర్చుకుంది గోద్రేజ్ కంపెనీ. మంత్రి కేటీఆర్ సమక్షంలో మేయర్ బొంతురా మోహన్, గోద్రేజ్ కంపెనీ ప్రతినిధులు ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. సిఎస్ఆర్ కింద 4 కోట్లతో 10 స్వచ్ఛ సెంటర్స్ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమన్నారు కేటీఆర్. మిగతా కంపెనీలు కూడా సిఎస్ఆర్ కింద జీహెచ్ఎంసీకి సహకరించాలని కోరారు. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వారు ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రతి నగరంలో కూడా మనకి ఏదైతే ఒక ప్రధానమైన సమస్యగా ఉందో వేస్ట్ మేనేజ్మెంట్, దానిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి తెలంగాణ ప్రభుత్వానికి కొంత చేయూతనివ్వడానికి వారు ముందుకొచ్చారు. యాస్కీ సౌజన్యంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క లీడర్షిప్ లో ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాము. ఇందులో దాదాపుగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, సామాజిక బాధ్యతలో భాగంగా మరి గోద్రేజ్ వారు 10 స్వచ్ఛ సెంటర్లని వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 ని లాంచ్ చేశారు మంత్రి కేటీఆర్. ఐటీబీఎల్ ఫౌండర్ మహేష్ భూపతి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. డిసెంబర్ 9, 10, 11న ఐటీబీఎల్ ఫైనల్స్ గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నాయి. ఈ మ్యాచ్లు సిటీలో జరగడం హైదరాబాద్ కి గర్వకారణమన్నారు మంత్రి కేటీఆర్. టెన్నిస్ లీగ్ కి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో టెన్నిస్ అకాడమీ నెలకొల్పి మంచి ప్లేయర్స్ ని తయారు చేయాలని భూపతిని కోరారు కేటీఆర్. యువ పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా సంస్థ ట్రాన్స్ఫార్మింగ్ తెలంగాణ ఈవెంట్ కండక్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, మేయర్ బొంతురా మోహన్, మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. యువ పారిశ్రామికవేత్తలు కేటీఆర్ తో చిట్ చాట్ చేశారు. సమస్యలు చెప్పిన యువ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి సూచనలు కూడా చేశారు. తెలంగాణలోని 1 కోటి ఎకరాల మాగాణం కూడా సాగు కావాలి, తెలంగాణ సస్యశ్యామలం కావాలి, తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరు రావాలి, ఇంటింటికి తాగునీరు రావాలనే ఒక భగీరథ ప్రయత్నం, మిషన్ భగీరథ రూపంలో కూడా మరి తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తాం. మిషన్ కాకతీయ లాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం తెలంగాణలోని 45,000 చెరువులకు, తెలంగాణలోని రైతాంగానికి ప్రాణాధారమైన చెరువులని ఈరోజు వాటికి పునరుజ్జీవనం కల్పించే ఒక బృహత్తరమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం. నగరంలో సోషల్ ఈవెంట్స్ పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.